అరే నాన్న, ఐశ్వర్యం ఐశ్వర్యం అంటారేంటి? అసలు ఐశ్వర్యం అంటే ఏంటో మీకు తెలుసా? ఐశ్వర్యం అంటే నోట్ల కట్ట కాదు. ఇంట్లో గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చినటువంటి అమ్మ ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టిన తిట్లే ఐశ్వర్యం. మీరు రోజు చూస్తున్నటువంటి పచ్చని చెట్లు, పచ్చని పొలాలు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. అవసరంలో ఆదరించేటువంటి ప్రాణ స్నేహితుడు కూడా అవసరం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు కూడా ఐశ్వర్యమే. తల్లిదండ్రులకి బుద్ధి కలిగినటువంటి పిల్లలుంటే ఎంతో ఐశ్వర్యం. మరి మీలాంటి పిల్లలకి వచ్చే చదువు ఐశ్వర్యమే. భగవంతుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం కూడా ఐశ్వర్యమే. పరులకు సాయం చేయాలి అనేటువంటి మనసు ఉంటుంది చూడండి, అది చాలా ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే కేవలం చేతుల్లో లెక్క పెట్టేటువంటి కాసులు కాదు నాన్న, కళ్ళు చూపెట్టేటువంటి ప్రపంచం ఐశ్వర్యం. మనసు మనం చేసినటువంటి సాయం వల్ల కలిగినటువంటి సంతోషం ఐశ్వర్యం. అంచేత డబ్బుని ఐశ్వర్యం అని భావించకండి. ఈ పనుల్లో ఐశ్వర్యం ఉంది, తెలుసుకోండి. సరేనా నాన్న?